జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఢిల్లీ కోర్టు సోనియా గాంధీ విషయంలో ఒక సంచలన తీర్పునైతే ఇచ్చింది. సరే, ఇంతకు ఆ తీర్పు ఏంది, ఏ విషయంలో, దీనివల్ల సోనియా గాంధీకి వచ్చేటటువంటి ఇబ్బందులు ఏందో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఓకేనా? సోనియా గాంధీ ఈవిడ మన దేశ మాజీ ప్రధాని దివంగత నేత అయినటువంటి రాజీవ్ గాంధీ గారి సతీమణి. రాజీవ్ గాంధీ గారు లండన్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకుంటా ఉండేటప్పుడు పార్ట్ టైం జాబ్ చేస్తున్నటువంటి సోనియా గాంధీ అలియాస్ ఆంటోనియా ఎడ్విగే అల్బినా మైనో, ఇది వచ్చేసి ఆవిడ అసలు పేరు అనమాట. ఇది ఆంటోనియా ఎడ్విగే అల్బినా మైనో అనేది ఆవిడ అసలు పేరు. ఈవిడ్ని చూసినటువంటి రాజీవ్ గాంధీ 3 సంవత్సరాల ప్రేమాయణం తర్వాత 1968లో పెళ్లి చేసుకున్నాడు. మనం ఈ విషయంలో అంతవరకే మాట్లాడుకోవాలి, మనం అంతకంటే ఎక్కువ మాట్లాడుకోకూడదు. అర్థమవుతుందా? ఎందుకంటే సోనియా గాంధీ ఎంతైనా కూడా మన దేశానికి కోడలుగా వచ్చింది కాబట్టి మనం ఇంతకంటే ఎక్కువగా సోనియా గాంధీ గురించి మాట్లాడకూడదు. అందుకే ఆమెకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాల్లో నేనైతే వేలు పెట్టదలుచుకోవాలా, ఇది ఈ వీడియో ద్వారా. నిజానికైతే సోనియా గాంధీని రాజీవ్ గాంధీ పెళ్లి చేసుకోవడం ఆ రోజుల్లో ఇందిరాగాంధీకి ఇష్టం లేదంట. చూడండి, మరి అట్ట పెట్టుకుంటే సరే, ఈవిడ ఇందిరాగాంధీ ఆయన్ని చేసుకునేది కదా, ఎవరు ఫిరోజ్ జహాంగీర్ గాంధీనే, అది మరి నెహ్రూ గారికి ఇష్టమా? దాని మీద కూడా ఒక స్టోరీ ఉండాలి. నెహ్రూకి ఇష్టం లేకపోతే ఎవరో ఈయన గాంధీ మధ్యవర్తిత్వం చేసి వీళ్ళిద్దరికి పెళ్లి చేసినాడని చెప్పేసి దాని గురించి కూడా ఒక స్టోరీ ఉండాలి. సరే, వీటిల్లో ఏది నిజమో ఏది అబద్ధమో సరే చరిత్రకారులకే తెలియాలా. సరే, ఏదైనా కూడా అదేదో అన్నట్టు పెద్దవాళ్ళు చెప్పినట్టు నిప్పు లేకుండా పోగరాదు కదా. సరే, ఈ విషయం అంటే పక్కన పెడితే, ఈ విధంగా సోనియా గాంధీని విమర్శించే వాళ్ళు కొన్ని ఆధారాలతోనూ అలాగే కొన్ని బుక్స్ను ప్రామాణికంగా తీసుకొని విమర్శలు అయితే చేస్తూ వస్తున్నారు. వివాహం తర్వాత మన దేశానికి వచ్చినటువంటి సోనియా గాంధీ 1983 వరకు మన దేశ పౌరసత్వం అయితే తీసుకోవాలా. చూడండి, ఎందుకో తెలియదు కానీ 1968లో కదా ఎవరికి, రాజీవ్ గాంధీకి సోనియా గాంధీకి పెళ్ళయిందే. అయినప్పటికీ కూడా సోనియా గాంధీ మాత్రం 1983 వరకు మన భారతీయ పౌరసత్వాన్ని తీసుకోవాలా. అంటే ఒక 15 సంవత్సరాల పాటు ఆవిడ గారు మన దేశ పౌరసత్వాన్ని తీసుకోవాలా. పైగా అప్పటి వరకు ఆమెకు ఇటలీ పౌరసత్వం ఉండిందంట. ఆమె ఇటలీ దేశస్తురాలు కాబట్టి ఆమె దగ్గర ఇటలీ పాస్పోర్ట్ ఉండటంలో తప్పులే ఏమే. కానీ సోనియా గాంధీ 1983లో భారతీయ పౌరసత్వం తీసుకునేదని చెప్పుకున్నాం కదా. అయితే 1980లోనే సోనియా గాంధీ మన దేశంలో ఓటు హక్కును పొందింది. ఇది అసలు విషయం. ఎందుకంటే సరే, ఈవిడ లేటుగా పౌరసత్వం తీసుకునిందా లేదా అసలు తీసుకోలేదా అదంతా కూడా పక్కన పెడదాం. కాదు, మన దేశ పౌరసత్వం లేకుండానే ఓటు హక్కు ఎట్టొస్తుంది? ఇది ఇక్కడ విషయం. అర్థమైందా? అంటే తాను భారతీయ పౌరురాలిగా గుర్తించబడక ముందు 3 సంవత్సరాల క్రితమే సోనియా గాంధీ పేరు ఓటర్ ఐడి లిస్టులో నమోదైతే అయిందనమాట. నిజానికి ఇది చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి అంశం. ఎందుకంటే ఒక విదేశీ పాస్పోర్ట్ను కలిగి ఉండి మన దేశంలో పౌరసత్వం కూడా తీసుకోకుండా మన దేశంలో ఓటు హక్కును పొందటాన్ని ఏమనుకోవాలా అంటే, ఫోర్జరీ డాక్యుమెంట్లు ఉపయోగించి భారతదేశ ఓటర్ లిస్టులో పేరు సంపాదించినారా, లేకపోతే మరేవైనా అక్రమాలకు పాల్పడి ఈ ఓటు హక్కును పొందినారా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించాలి కదా. అవునా కదా? ఇప్పుడు నేను అడిగే దాంట్లో తప్పు ఏమైనా ఉండదా? ఆమె భారతీయ పౌరురాలు కాకముందే ఓటర్ లిస్టులో పేరు ఎట సంపాదించింది అంటే, పెళ్ళయింది వచ్చేసి 1968వ సంవత్సరంలో, ఆమె పౌరసత్వం తీసుకునేది వచ్చేసి 1983లో. మరి ఆ 15 సంవత్సరాలు ఆమె భారతదేశంలోనే ఉండింది కదా. మరి ఎందుకు సోనియా గాంధీ మన భారతీయ పౌరసత్వం తీసుకోలేదు, అది కూడా 15 సంవత్సరాల పాటు? అంటే మన దేశాన్ని ఏమన్నా తక్కువ అంచనా వేసిందా, లేకపోతే భారతదేశమే కదా ఎప్పుడైనా తీసుకోవచ్చులే అనుకునిందా, లేదా భారతదేశంలో ఆవిడకు ఉండడం ఇష్టం లేదా అన్న ఈ ప్రశ్నలకు సోనియా గాంధీ ఖచ్చితంగా సమాధానం అనేది చెప్పి తీరాల. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం కదా. అందులోనూ వాళ్ళది ఒక పెద్ద పార్టీ, వృద్ధ పార్టీ. ఆ పార్టీని అభిమానించే వాళ్ళ సంఖ్య కూడా మన దేశంలో కోట్ల మంది ఉన్నారు. మరి జనాలకైతే కనీసం సమాధానం చెప్పాలి కదా. సరే, మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టండి, మిమ్మల్ని అభిమానించే వాళ్ళకైనా కూడా సమాధానం అయితే చెప్పాలి కదా. ఏమంటారా? ఇవేవో నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలు కాదు. నేషనల్ లెవెల్లో చాలామంది విశ్లేషకులు, అదేవిధంగా మేధావులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇవి. సరే, నిజానికి ఇది చాలా అంటే చాలా పెద్ద తీవ్రమైనటువంటి నేరం. ఈ విషయంలో సోనియా గాంధీ పైన క్రిమినల్ కేసులు పెట్టొచ్చింది. ఆల్రెడీ కోర్టులో కేసులు పెట్టేసినారు. ఢిల్లీ న్యాయవాది అయినటువంటి వికాస్ త్రిపాఠి సోనియా గాంధీ పైన పిటిషన్ వేశాడు.
భారత పౌరసత్వం తీసుకోకముందే సోనియా గాంధీ నకిలీ పత్రాల ద్వారా ఓటు హక్కు పొందిందని ఢిల్లీకి చెందినటువంటి న్యాయవాది అయినటువంటి వికాస్ త్రిపాఠి గారు కోర్టులో కేసు వేశారు. ముందుగా ఈ వికాస్ త్రిపాఠి గారు ఈ కేసును మెజిస్టీరియల్ కోర్టులో దాఖలు చేశారనమాట. మెజిస్టీరియల్ కోర్టు అంటే చిన్న చిన్న క్రిమినల్ కేసులను విచారించేటటువంటి న్యాయస్థానం. దీనికి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అధ్యక్షత అయితే వహిస్తారనమాట. అయితే సరైనటువంటి ఆధారాలు లేవనటువంటి సాకు చూపించి మెజిస్టీరియల్ కోర్టు ఈ కేసును అయితే కొట్టేసింది. అర్థమవుతుందా? అసలు నిజానికి ఈ కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాలు అయితే స్పష్టంగానే ఉన్నాయి. సోనియా గాంధీకు 1983లో భారత పౌరసత్వం వచ్చింది. 1980లోనే ఓటు హక్కు అయితే వచ్చింది. ఇందుకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. కానీ ఎందుకో తెలియదు కానీ ఈ మెజిస్టీరియల్ కోర్టు ఈ పిటిషన్ అయితే కొట్టేసింది. దీంతో వికాస్ త్రిపాఠి గారు ఈ కేసును రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకుపోయినారు. ఇక్కడ రౌస్ అవెన్యూ కోర్టు అంటే ఢిల్లీలోని ఒక ప్రత్యేకమైనటువంటి కోర్టు కాంప్లెక్స్ అనమాట. ఇది ముఖ్యంగా హై ప్రొఫైల్ కేసులను, అవినీతి కేసులను అంటే సిబిఐ, ఈడీ అలాంటివి అన్నమాట. అలాగే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కేసులను విచారించడానికి ప్రసిద్ధి చెందింది ఈ కోర్టు. ఇది ఢిల్లీ జిల్లా కోర్టు వ్యవస్థలో భాగం. కానీ ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నటువంటి కేసుల కోసం దీన్ని అయితే ఉపయోగిస్తారనమాట. ఈ రౌస్ అవెన్యూ కోర్టులో కేసేసి సోనియా గాంధీకి ఛాలెంజ్ విసిరినారు వికాస్ త్రిపాఠి గారు. ఇక ఈ కేసు వివరాలను మొత్తాన్ని పరిశీలించేటువంటి ఈ రౌస్ అవెన్యూ కోర్టు సోనియా గాంధీకి నోటీసులు అయితే జారీ చేసింది. 1980లో ఏ విధంగా ఓటు హక్కును పొందినారు, మీరు భారతీయ పౌరురాలు కానప్పుడు మీరు ఓటు హక్కును ఎందుకు తీసుకున్నారు, అది చట్టరీత్యా నేరం అని చెప్పేసి మీకు తెలుసా తెలీదా, అసలు ఏ అర్హతతో మీరు భారత్లో ఓటు హక్కును సంపాదించారు అన్న ప్రశ్నలతో కూడినటువంటి నోటీసులను రౌస్ అవెన్యూ కోర్టు సోనియా గాంధీకి అయితే పంపించింది. ఇక ఈ కేసులో నెక్స్ట్ విచారణను జనవరి 6వ తేదీకి అయితే వాయిదా వేశారనమాట. అంటే నెక్స్ట్ మంత్. అంటే ఇన్నాళ్ళు కూడా ఓట్ చోరీ అంటూ, ఓట్ అధికార యాత్ర అంటూ, ఏదే ఈ ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు అని చెప్పేసి ఈ ఓదరగొట్టి అబద్ధ ప్రచారాలు చేసినటువంటి రాహుల్ గాంధీ ఈ విషయం పైన ఏం సమాధానం చెప్తాడు, అసలు ఏం మాట్లాడతాడు, ఇది నేరమా కాదా, ఈ ప్రశ్నలకన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి కదా. మా దేశ పౌరసత్వాన్ని తీసుకోకుండా మా దేశంలో ఓటు వేసే హక్కు ఎవరిచ్చారియా, ఎవరిచ్చారో అంటాలే, ఎవరిచ్చారు నాయన రాహుల్ గాంధీ గారు, ఎవరిచ్చారో. ఆ రోజు నెహ్రూ ఓట్ చోరీ చేసా, ఎవరు మీ ముత్తాత, ఆయన ఓట్ చోరీ చేసి ప్రధానమంత్రి అయిపోయినాడు. ఏది పటేల్జీని పక్కన పెట్టేసి ఈయన ప్రధానమంత్రి అయిపోయినాడు. ఈరోజు అదే ఓట్ చోరీ అన్న పదాన్ని ఉపయోగించి నువ్వు దేశద్రోహానికి పాల్పడుతున్నావు. చెప్పండి, ఈ విధంగా దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తా రెచ్చగొట్టడం, ఏది ఈ ఓటు అధికార యాత్ర, ఓట్ చోరీ అని చెప్పేసి ఇదంతా చేయడం దేశద్రోహం కాదా? అవునా కాదా? ఖచ్చితంగా అదైతే దేశద్రోహమే. గెలవడం చేతగాక జనాన్ని తప్పుదోవ పట్టించడానికి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడం ఖచ్చితంగా దేశద్రోహం కిందకే వస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ నకిలీ గాంధీల పీడ విరగడయ్యే రోజు అయితే దగ్గరలోనే ఉండాలి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ రాహుల్ గాంధీ పుట్టిన సమయం వచ్చేసి 19వ తేదీ జూను 1970. మరి ఈయన గారు భారత పౌరసత్వం ఎప్పుడు వచ్చిందో అన్న విషయం పైన కూడా పనిలో పనిగా ఇది కూడా తేల్చేసేయాలి. ఎందుకంటే జనాల కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఈయనకు 2 దేశాల పౌరసత్వం ఉన్నదని చెప్పేసి ఎవరు ఆయన సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో కేసు వేసినాడు ఆల్రెడీ. దీని మీద ఆల్రెడీ పెద్ద రచ్చరంబోలా అవుతుంది. ఈయన గారు కూడా కాదు ఎప్పుడు భారత పౌరసత్వం తీసుకున్నాడు, అప్పుడు వరకు ఈయన ఎందుకు పౌరసత్వం తీసుకోవాలా అంటే ఈయన గారికి కూడా మన భారతదేశం అంటే ఇష్టం లేదా అన్న ప్రశ్నలకన్నిటి కూడా ఖచ్చితంగా సమాధానం అయితే చెప్పాలా. అవునా కదా? మొత్తానికైతే తల్లి కొడుకులు ఇద్దరు కూడా ఇప్పుడు ఈ సమస్యలు అయితే ఇరుక్కున్నారు. ఏదా వీటి నుంచి బయటపడడం అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి మోసం స్పష్టంగా కనపడుతుంది. అవునా కాదా? అది విషయం అయితే ఇంకేం చేస్తారో చూద్దాం. మొత్తానికైతే ఈ నేరం రుజువైందనుకో వీళ్ళు జైలుకు పోతారా లేకపోతే ఏదో వాళ్ళ దేశానికి పారిపోతారా ఏందనేది తెలియాలా. అదయ్యా విషయమా, చూద్దాం ఏం జరుగుతుందో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.